ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల మన్నా ధ్యానం కొరకై ఒక మాటను మనం చదువుకుందాం రండి. 85వ కీర్తన 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మనం చదువుకున్నటువంటి ఈ 8వ వచనంలో 2వ లైన్ ఒకసారి మనం చూస్తే, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించే దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప మాటను మనం మాట్లాడుకుందాం. దేవుడు శుభవచనం సెలవిచ్చే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా దేవుడు నాకేదైనా ఒక గుడ్ న్యూస్ చెప్తే బాగుండు, ఒక శుభం నా జీవితంలో కలిగితే బాగుండు అని కనుక ఎదురు చూస్తున్నట్లయితే, ఈ ఉదయకాలం మనం చదువుకున్న ఈ మాటను బట్టి దేవుడు మనతో శుభవచనం సెలవిచ్చును గాక. ఆమెన్. ఇప్పటి వరకు కన్నీటితో, బాధతో, ఏడుస్తూ, కృంగిపోతూ, గాయపడినటువంటి హృదయంతో, మన బాధ వినేవారు కూడా ఎవరూ లేక ఒంటరిగా ఆయన దగ్గర మనం కన్నీరు పెడుతూ కనుక ఉన్నట్లయితే, ఈ ఉదయకాలం దేవుడు మనతో ఒక శుభవచనము చెప్పునుగాక. మన జీవితంలో శుభ సమయాలు ఆరంభమవునుగాక. ఒక సంతోషకరమైనటువంటి రోజులు మన జీవితంలో ఈరోజు మొదలుకొని ప్రారంభించబడునుగాక. ఆమెన్. చాలాసార్లు మన జీవితంలో దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటాం. ఏమని అంటే, ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడుస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాక దుప్పటి ముసుగు వేసుకొని ఏడ్చేటువంటి ప్రజలు కూడా లేకపోలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి అనుభవాలు ఉంటాయి. పైకి నవ్వుతూ కనబడినప్పటికీ కూడా, సంతోషంగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా, ప్రజలు మన గురించి వీరికి ఏం బాధ లేదులే అన్నట్లుగా మనం కనబడినప్పటికీ కూడా, ఒంటరిగా ఆయన దగ్గర రోధించినటువంటి రాత్రులు, ఏడుస్తూ విలపిస్తూ మన కన్నీరు అంతా ఆయన ఎదుట కుమ్మరించినటువంటి సమయాలు లేకపోలేదు. నన్నెవరు ప్రేమించరు, నన్నెవరు పట్టించుకోరు, నా జీవితంలో అంతా ఫెయిల్యూరే కనిపిస్తుంది, నేను తలపెట్టే ప్రతి ప్రయత్నంలో నేను ఓడిపోతున్నాను, విఫలమైపోతున్నాను అనేటువంటి బాధ, న్యూన్యత భావం, ఎవరితోనైనా పంచుకుంటే వారి ఎదుట తక్కువ చేయబడతానేమో అనేటువంటి ఆలోచనతో ఎవ్వరికీ చెప్పలేక రాత్రులు ఎవరికి కనబడకుండా ఏడ్చేటువంటి సమయాలు జీవితంలో తప్పకుండా ఉంటాయి. కానీ మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన జీవితంలో గుడ్ న్యూస్ చెప్తారు. హల్లెలూయా. దేని కొరకైతే మనము కృంగిపోతూ ఉన్నామో, ఏ విషయాన్ని బట్టి అయితే మనం అవమానపరచబడుతూ ఉన్నామో, అదే విషయంలో దేవుడు మన జీవితంలో శుభ సమయాలు అనుగ్రహిస్తాడు, సంతోషకరమైనటువంటి రోజులను అనుగ్రహిస్తాడు. ఇక నుండి మన జీవితంలో శుభం కలుగుతుంది. ఆమెన్. ఆమెన్ అనుకోండి మీరు కూడా. దేవుడు తప్పకుండా చేయగలడు. ఆయన ఏదైనా చేస్తాడు, ఎలా అయినా చేస్తాడు. ఇది అసాధ్యం అనుకున్నటువంటి కార్యాన్ని కూడా ఆయన చాలా సులువుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మీరు అనొచ్చు, అమ్మా అలాంటి విశ్వాసంతోనే మేము ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మా జీవితంలో ఏమి శుభం జరగడం లేదు, ఏ శుభవచనం లేదు, ఏ గుడ్ న్యూస్ లేవు, అన్ని బ్యాడ్ న్యూస్లే వినబడుతున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి విషయంలో, నా కుటుంబంలో అన్ని బ్యాడ్ న్యూస్లే వినబడుతున్నాయి. అన్ని విధాలుగా మేము నష్టపోతూ ఉన్నాం, వెనకబడిపోతూ ఉన్నాం, అన్నిట్లో కూడా దివాళా తీయడమే కనబడుతుంది, కానీ ఎక్కడ సంతోషం అనేది మాకు ఉండడం లేదు. మేమేం చెయ్యాలి, ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి అనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే, మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, శుభవచనం దేవుడు సెలవిచ్చే దేవుడే, కానీ ఎవరికి ఆ వచనం సెలవిస్తాడు అని దేవుని మాటలు తెలియజేస్తున్నాయనంటే, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిస్తాడు. ఎవరితో అంటండి? తన ప్రజలుగా ఎవరైతే బ్రతుకుతారో, తన యందు భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారితో ఆయన శుభవచనం సెలవిస్తాడు. వారి జీవితాల్లో ఆయన గుడ్ న్యూస్లు వినిపిస్తాడు, వారి జీవితాల్లో శుభకార్యాలు చేస్తాడు, శుభ సమయాలు అనుగ్రహిస్తాడు. తన ప్రజలు
దేవుని ప్రజలంగా మనం బ్రతకాలి. ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి ప్రజలంగా బ్రతకాలి అని అంటే దేవుని ప్రజలంగా బ్రతకాలి. ప్రజలు కూడా మనల గురించి ఏమనుకోవాలి అని అంటే వీరు ప్రభు బిడ్డలు, వీరు దేవుని పిల్లలు, అలా బ్రతకాలి మనం. మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన జీవిత విధానము ప్రజల మధ్యలో మనల్ని దేవునికి సంబంధించిన వారిగా గుర్తించేలాగా మనం బ్రతకాలి. నేను బీటెక్ చదువుకునేటువంటి రోజుల్లో నా ఫ్రెండ్స్, తర్వాత నాతో పాటు చదువుకునే క్లాస్మేట్స్ అంటూ ఉండేవారు, ఏమనంటే నన్ను ఏమని పిలుస్తూ ఉండేవారంటే ప్రభు బిడ్డ, ప్రభు బిడ్డ అని పిలుస్తూ ఉండేవారు. వారు ఫన్నీగా మాట చెప్పినప్పటికీ కూడా నేను సంతోషించేదాన్ని. ఏమని అని అంటే ఓకే, దేవుని ఎరుగినటువంటి ప్రజల మధ్యలో కూడా నేను ప్రభువుకి సంబంధించినటువంటి బిడ్డగా, ఆయన ప్రజలుగా నేను నిలబడ్డాను. నా ప్రవర్తన విధానాన్ని చూసి వారు ప్రభువు బిడ్డగా నన్ను గుర్తించగలిగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక అని సంతోషించి స్తుతించేవారం దేవుణ్ణి. అవును, మనం ఎక్కడ ఉన్నా, పనిచేసే దగ్గరైనా, మనం నివసించే దగ్గరైనా, ఎవరి మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రజలంగా బ్రతకాలి. మనం ఆయన ప్రజలంగా ఉండాలి. ఆయన యందు భక్తి కలిగిన వారిగా బ్రతకాలి. ఆయన ప్రజలైతే ఆయన మాట వింటారు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు చెబుతూ ఉంటారు, ఏమని అంటే నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన ప్రజలైతే ఆయన మాట వింటారు, ఆయన చెప్పిన దానికి లోబడతారు. ఇంకా అది కష్టమా, నష్టమా, బాధ, ఇబ్బంది, శ్రమ, ఇంకా ఏది చూడరు. సంతోషం కలిగించేదైనా, నొప్పి కలిగించేదైనప్పటికీ కూడా ఆయన చెప్పిన ఈ మాటలకి లోబడతారు. ఎన్ని శ్రమలు కలిగినా సరే భక్తిలో వెనకాడరు. అందుకే మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో కూడా, పై వచనంలో కీర్తనకారుడు అంటూ ఉన్నారు, ఏమనంటే యెహోవా సెలవిచ్చే మాటను నేను చెవిని పెడతాను. నేను చెవియొగ్గా ఆయన మాట వింటాను. అలా మాట వినేవాళ్ళు ఆయన ప్రజలు, ఆయన భక్తులు. వారికి ఆయన శుభవచనం సెలవిస్తారు. ఈ ఉదయకాలం శుభవచనం సెలవిస్తే దేవుడు బాగుండు అని ఆశపడే మనము ఆయన ప్రజలంగా బ్రతుకుతున్నామా లేదా అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆయన యందు భక్తి కలిగిన వారిగా మనం బ్రతకగలుగుతున్నామో లేదో చూసుకోవాలి కదా. భక్తిలో వెనకాడకండి, సన్నగిల్లిపోకండి. సడలిన మోకాలను మరలా తిరిగి బలపరుద్దాం. విశ్వాసంలో వెనక్కి జారిపోతూ సన్నగిల్లిపోతూ ఉన్నటువంటి మన విశ్వాసాన్ని మరలా వృద్ధి చేసుకుందాం. ఆయనందు భక్తి విషయంలో వెనక జారిపోకుండా ప్రార్థనలో, విశ్వాసంలో మరలా ఎదుగుదాం. ఆయన ప్రజలుగా బ్రతుకుదాం. ఆయన మాట విందాం. ఆయన యందు భక్తి కలిగి బ్రతుకుదాం. తప్పకుండా దేవుడు మనకి శుభవచనం సెలవిస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన ప్రజలంగా బ్రతుకున్నట్లుగా మనకి సహాయం చేయునుగాక. ఆయన యందు భక్తిపరులంగా మనల్ని మార్చునుగాక. మన జీవితంలో శుభవచనాలు, శుభ సమయాలు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం డాడీ. ఈ మంచి సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో శుభవచనం నీవు సెలవిచ్చుదువు గాక అని మొరపెడుతున్నాం. ప్రభువా, నీ ప్రజలతో, నీ భక్తులతోనూ శుభవచనం సెలవిస్తాం. ఎక్కడ మేము ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డలుగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మా ప్రవర్తన, మాట, చూపు, సమస్త విషయాల్లో కూడా ప్రభువా నిన్ను ఇతరులకు చూపించే రీతిలో బ్రతకడానికి మా అందరికీ సహాయం చేయండి. నీ యందు భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటాం. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి కూడా ఇలాగున జీవించుటకు శక్తిని, బలమును మీరు దయచేయమని వేడుకుంటున్నాను. వీరందరి జీవితాల్లో శుభ సమయాలు కలగాలని, శుభ కార్యములు జరగాలని, శుభవచనములు వినబడాలని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాల మరణాలు మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.